Partial fractions, their maths 2A. ఓకే, మనకి స్కోరింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో మనకి 8 మార్క్స్ అమ్మ వస్తుంది, లేదా షార్ట్ ఆన్సర్స్ కూడా 2 సమ్స్ ఇస్తాడు. సో మనకి ఇది స్కోరింగ్ చాప్టర్ అనమాట, పార్షియల్ ఫ్రాక్షన్స్. మనకి 8th, 9th, 10th స్టాండర్డ్ లెవెల్లో ఉన్న ప్రాసెస్ ఉంటుంది. సో ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సో గివెన్ సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, గివెన్ ఫ్రాక్షన్ ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఒక ఐడియా ఉంటుంది. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది 7th, 8th స్టాండర్డ్ లెవెల్స్లో మనకి నార్మల్గా ఎక్స్ప్లెనేషన్ అంటూ ఉంటుంది. సో సమ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సో దీన్ని నార్మల్గా పార్షియల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఎక్స్ ప్లస్ 2. ఓకే, బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. సో మనం క్రాస్ మల్టిప్లికేషను తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ న్యూమినేటర్లో ఏమున్నాయి, అది ఈక్వలే కదా, డినోమినేటర్స్ ఈక్వల్, న్యూమినేటర్స్ ఈక్వల్. సో న్యూమినేటర్స్ ఈక్వల్ చేస్తే ప్లస్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఓకే, సో పుట్ x equal to minus 2. Put x equal to minus 2 in 1. Then we get x equal to minus 2 ఎలా తీసుకున్నాం, ఇక్కడ x plus 2 equal to 0 చేస్తే x plus 2 equal to 0 తీసుకుంటే x equal to minus 2. ఓకే, దీన్ని మనం తీసుకుంటే 2 2s are minus of 2 whole square minus 3 into minus 2 whole square plus 1 plus b into minus 2 plus c plus minus 2 plus 2 equal to 0. So 2 2s are 4, 4 minus 3 whole day into 4 plus 1 and plus 4 plus 1 plus bx plus c కదా. సో ప్లస్ మైనస్ 2b ప్లస్ c ఇంటూ 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. 4 minus 3 equal to 1. సో 4 5a ప్లస్ 0. సో 5 ఇక్కడ మల్టిప్లికేషన్. సో a ఈక్వల్ టు ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్ అయితే ఇటువైపు వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది కదా. సో 1/5. సో ఏ ఈక్వల్ టు 1/5. ఫ్రమ్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2b ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ 2c. ఓకే, comparing coefficient of x square. 1 equal to a plus b gives rise to b equal to 1 minus a. ఓకే, ఇక్కడ కంపేరింగ్ తీసుకుంటే ఇది తీసుకున్నాం అనమాట. ఎక్స్ స్క్వేర్ వాల్యూని a plus b ఈక్వల్ టు 1 కదా. ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏం లేదంటే సో 1 తీసుకున్నాం.
సో b ఈక్వల్ టు 1 మైనస్ ఏ. సో b ఈక్వల్ టు 1 మైనస్ ఏమొచ్చింది 1 మైనస్ 1/4. సో b ఈక్వల్ టు 5 మైనస్ 1/5. సో b ఈక్వల్ టు ఏమవుతుంది 4/5. b ఈక్వల్ టు 4/5. b ఈక్వల్ టు 4/5. సో ఏమొచ్చింది a ఈక్వల్ టు 1/5 వచ్చింది. సో b ఈక్వల్ టు 4/5. కంపేరింగ్ మనకి ఇప్పుడు ఏ వాల్యూ కావాలి. సో కంపేరింగ్ coefficient comparing coefficient of x equal to 0 2b plus c. ఓకే 2b plus c. ఇక్కడ మనకి c వాల్యూ ఇందులో ఉంది కదా. సో 2b plus c తీసుకుంటే x equal to 0. సో x equal to 0 తీసుకుంటే x equal to 0 x equal to 0 2b plus c. So 2bc equal to c equal to minus 2b. c ఇటువైపు నుంచి 2b అటువైపు పంపిస్తే మైనస్ 2b అవుతుంది కదా. సో c ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ b వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ మనకి 4/5 కదా 4/5. సో c ఈక్వల్ టు మైనస్ 8/5. మనకి ఈ వాల్యూని కంపేరింగ్ చేస్తూ మనకి కోఎఫిషియంట్ ఉంది కదా ఎక్స్ కోఎఫిషియంట్ ఉంది కాబట్టి ఈ వాల్యూని తీసుకుని మనం ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఓకే సో ఏబీసీ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసేసాం. సో మనకి ఇక్కడ ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ ఏంటి దేర్ఫోర్ ఎక్స్ మైనస్ 3/x ప్లస్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 టు 1/5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 4x minus 8 to 5 into x square plus 1. ఓకే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఇదిలా మనం స్ప్లిట్ చేసుకున్నాము. ఏ వాల్యూని పెట్టి బి వాల్యూ 4/5 అని చెప్పి మనం ఇచ్చిన ఈక్వేషన్ని మనం ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఆ ఆన్సర్స్ అనేవి మనం నోట్ చేసుకుని మనం ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది మీకు పార్షియల్ ఫ్రాక్షన్ ఈజీ మెథడ్. చాలా సింపుల్గా మనం స్కోరింగ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. పార్షియల్ ఫ్రాక్షన్ అనేది ఈజీగా చేయగలిగే చాప్టర్ అనమాట. సో 4 మార్క్స్ సమ్స్ వస్తున్నాయి, 2 సమ్స్ వస్తాయి 4 మార్క్స్వి అండ్ 8 మార్క్స్ సమ్ కూడా 8 మార్క్స్ కంపల్సరిగా ఒకటి వస్తుంది. సో మీరు పార్షియల్ ఫ్రాక్షన్ ఈజీగా స్కోరింగ్ కాబట్టి చేయగలిగే చాప్టర్ కాబట్టి సో ప్రాక్టీస్ అనేది చేస్తే మీరు ఎగ్జామ్లో సమ్స్ ఇవి చేయగలుగుతారు. సో వే ఆఫ్ ప్యాటర్న్ కూడా ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. 1 or 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది చేయగలుగుతారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వితిన్ 2 monthsలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. సో ఫెబ్లోనే ఈ ఇయర్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.